Watch full episodes on Jio Hotstar. అరే పెద్దన్న ఇంకా రాలేదేమిటి? నాకు నిల్చుండే ఓపిక కూడా లేదు. ఎముకలు కరిగే ఈ చలిలో ఈ వెచ్చటి సుఖం ఎంత హాయినిస్తోందో. పత్తులు మంచు వేడిగా ఉంటుంది. ఆ విషయాన్ని నేను ఈ రోజే కనుక్కోగలిగాను. మీరందరూ కూడా ఇక్కడికి రావచ్చు. వెచ్చదనాన్ని ఆస్వాదించండి. చాలా సుఖంగా ఉంది. ఇంతటి చలిలో వెచ్చటి గాలి చుట్టుముట్టింది. అరే పత్తులు, చలికి అంతగా వణికిపోతున్నారు. మీరిద్దరూ నా దగ్గరికి రావచ్చు కదా. ఈ మంచు కొండ చాలా వేడిగా ఉంది. అయ్యమ్మా, నీ దగ్గరకు వచ్చానంటే ఇక జీవితంలో ఎప్పటికీ లేచి నుంచోలేను. అయ్యమ్మా మోటు ఏంటి పత్తులు పప్ప అంటావు? ఇది వెచ్చటి మంచు. మామూలుగా వెచ్చటి గాలి వీస్తూ ఉంటుంది కదా, అలాగే ఇక్కడి నుంచి కూడా వెచ్చటి గాలి వీస్తోంది. త్వరగా రండి రండి. మోటు, ఎలుగుబంటు ఎలుగుబంటు. ఏంటి ఎలుగుబంట? ఇంత చలిలో ఎలుగుబంటి ఎక్కడి నుంచి వస్తుంది? భలే దూకేస్తావు పత్తులు. ఎక్కడుంది? ఎక్కడుంది ఎలుగుబంటి? ఎక్కడుంది అది? అరే ఏంటి పత్తులు తెగ దూకులేస్తున్నావు? ఎక్కడుంది ఎలుగుబంటి? ఎలుగుబంటి మిత్రులారా, నా సహోదరులారా, ఇవిగో త్వరగా ఈ ఉన్ని దుస్తులు వేసుకోండి. చూసి ఆడొచ్చు కదా. అరే మోటు, వీళ్ళని ఎతులు అంటారు. పరిగెత్తండి. పట్టుకోండి వాళ్ళని, పట్టుకోండి, పట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళు అంగార మనుషులు అయి ఉంటారు. అదిరింది. వీళ్ళంతా మన భాష మాట్లాడుతున్నారు. ఇతనయ్య నా పేరు మోటు, ఇతను నా ఫ్రెండ్ పత్తులు. ఈయన పేరేమో జగన్ గారు, గజెటరావు. ఈయన పేరు డాక్టర్ జట్కా. అరే మేము అంగార మనుషులమో సింగార మనుషులమో కాదు, ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాం. నాన్నగారు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఈ ప్రాంతంలోకి ఈ రోజు వరకు అంగారు మనుషులు తప్ప వేరే వాళ్ళు ఎవరూ రాలేదు.
అంగారో మనుషులు మా సోదరుల్ని బంధించి తీసుకువెళ్లారు. కాబట్టి ఈ రోజు మిమ్మల్ందరినీ నేను అంతం చేస్తాను. నిజమే జకీరా, వాళ్ళని బంధించినందుకు పగ తీర్చుకుందాం, తప్పక తీర్చుకుందాం. ఎర్రగా గుండ్రంగా తగదగ మెరిసే ఆయుధాలు ఏవి ఈ రోజు వాళ్ళ దగ్గర ఉన్నట్టు లేవు. అంతం చెయ్యండి వీళ్ళని. చూడండి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. కానీ మా ఏరోప్లేన్ దొంగిలించి ఎవరో ఇక్కడికి తీసుకొచ్చారు. దాన్ని వెతుక్కుంటూనే మేము ఎంత దూరం వచ్చాం. ఆగండి, ఎవరు ఆవేశపడకండి. వీళ్ళందరూ మన గుప్పెట్లోనే ఉన్నారు. అనిపించినప్పుడు అంతం చేయొచ్చు, కానీ తొందర ఎందుకు? సరదాగా ఆడుకొని అంతం చేద్దాం. చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. యు ఆల్ ఆర్ అండర్ అరెస్ట్. చింగం గారు, ఇంతగా ఉందే, ఆకాశంలోంచి ఏదో పడిందే. 20 ఏళ్ల నా అనుభవానికి అంత చిక్కని విషయం 20 నిమిషాల్లో మీకు ఎలా అర్థమవుతుంది? త్వరగా పదండి. ఇంకా పరిగెత్తడం నా వల్ల కాదు. ఈ మంచులో ఇంకా మనం ఎంత దూరం పరిగెత్తగలుగుతాం? అమ్మమ్మ, ఇవాళతో మన కథ కంచికే. అయ్యమ్మా, డాక్టర్ జట్కా, నువ్వు ఈ స్కీస్ ఎక్కడి నుంచి తెచ్చావు? పెద్దన్నయ్య, ఈ స్కీస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఓయ్, మనసుంటే మార్గం ఉంటుంది మిత్రులారా. మన బ్యాంకులో స్కీస్ పెట్టాను కదా మిత్రులారా. కొట్టకండి. ఇప్పుడు నేను చేసిన తప్పేమిటి? నేనేం తప్పు చేశాను మిత్రులారా? ఏం తప్పు చేశాను? నీ దగ్గర స్కీస్ ఉన్నాయని ముందే చెప్పొచ్చు కదా. పరిగెత్తి పరిగెత్తి మేము అలసిపోయాం. వాళ్ళందరూ మనకు దగ్గరలో ఉన్నారు. పరిగెత్తండి. ఎన్నో రోజుల తర్వాత మంచి కాలక్షేపం దొరికింది. గొలాబారోద్, ఈసారి నాకు పచ్చ రంగు ఐస్ కావాలి. ఇదిగో తీసుకోండి బాస్. వెరీ గుడ్ పట్లు. No! వాళ్ళ దగ్గర కూడా గన్నులున్నాయి. అంతం చేసేయండి, వాళ్ళని అంతం చేసేయండి. ఏ ఒక్కరూ మిగలకూడదు. ఓకే బాస్. మోటు ఇటు వెళ్దాం. ఇక్కడ ఆగు. మర్యాదగా మీ ఇద్దరు నా పైలట్ కి వెంటనే లొంగిపోండి. అంటే అంగారా మన ఇద్దరిని చూస్తున్నాడన్నమాట. అందుకే ఈ ప్లేన్ ద్వారా తన మాటలు మనకి వినిపిస్తున్నాయి. అంగారాలోని బడబాగ్నిని రెచ్చగొడితే మీరందరూ బూడిదైపోతారు. అంగారా, మోటు పత్లు జోడి వచ్చేస్తోంది. తప్పించుకోగలిగితే తప్పించుకో. బాస్, లొంగిపోవడానికి వస్తున్నారు అనుకుంటున్నా. సింగం గారు రెడీ. Yes, I am ready.
నిప్పట్టుకుంది. వేడే వేడే ఇంజిన్కి నిప్పట్టుకుంది. నో నా ప్లేన్, నేను వాళ్ళని అంతం చేసేస్తాను. ఆహా, సంతులనం బా సంతులనం. నిప్పుని మధ్యని సంతులనం చేస్తూ ప్రశాంతంగా ఉండండి. బయట వాతావరణం అసలు బాగోలేదు, కానీ కాసేపట్లో చీకటి పడిపోతుంది. రేపు తెల్లవారగానే మన మనుషులు వెళ్ళి వాళ్ళని బంధించి తెస్తారు బాస్. నిజంగా మీరు ధైర్యవంతులు. మా వాళ్ళు మీతో పాటు వచ్చి వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు చూపిస్తారు. మేము ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళాం, కానీ ఆ రోజు తర్వాత వాళ్ళు కనిపించలేదు. నాకొక్క మాట ఇవ్వండి మోటు పతులు, నా సాబుని టోబుని అప్పగిస్తామని. ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోవు. ఖచ్చితంగా సాబుని టోబుని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాం. ఇది మా ఇద్దరి మాట. అదిగో అక్కడ కనిపించే కొండ వెనకాల నుంచే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో మాలో ఏ ఒక్కరూ చూడలేదు, కానీ ఖచ్చితంగా చెప్పగలను. కానీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేది ఆ కొండ వెనకాల నుంచే. నువ్వు చెప్తున్నట్టుగా వాళ్ళందరూ ఈ కొండ వెనుక వైపుకే వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా లోపలికి వెళ్ళడానికి ఏ సొరంగ మార్గమో ఉండుండాలి. తప్పకుండా ఉండుంటుంది మిత్రులారా. చూడండి పెద్దన్నయ్య, పాపం ఆ సీల్స్ ని వదిలేయచ్చు కదా. అమాయకమైన జీవరాశులు ఎంత బాధపడుతున్నాయో చూడండి. ఓహో, వాటి గురించి నువ్వేం దిగులు పడక్కర్లేదు. మీ సంగతి చూసుకో. మ్యాచ్ అయిపోతే తర్వాత మీరు కూడా అంతం. పత్తులు వీళ్ళు ప్రారంభం కాకముందే అంతం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. పత్తులు ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా చూడు మోటు, నువ్వు వీళ్ళని ఫురుఫురి నగరానికి పంపిస్తే వీళ్ళు టీ కొట్టు బాబాయ్ దగ్గరకు వెళ్ళి నీకోసం సమోసాలు తెస్తారు. అదిరింది. ఈ ఐడియా చాలా బాగుంది. చూడు గార్డన్నయ్య, ఇటువైపు చూసినా పచ్చదనం కనిపించే లోకాన్ని చూసి వస్తావా? నాట్యం చేసే నెమళ్ళుంటాయి, చక్కగా ఎగిరే పక్షులుంటాయి, నదులు కాలువలు వెళ్ళి చూసొస్తావా? పచ్చదనమా? అరే పచ్చదనం అంటే ఏంటి? ఏది చూపించు చూపించు. ఇక్కడ ఎటువైపు చూసినా మంచు మాత్రమే కనిపిస్తుంది. కానీ మీరు వచ్చేటప్పుడు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి. పుర్పురి నగర్ నుంచి నా కోసం వేడి వేడి సమోసాలు తీసుకురావాలి. ఓకేనా? రెడీ స్టడీ టీ కొట్టు బాబాయ్ చూడు. అరే ఇదిగో ఇదిగో పట్టుకోండి. అరే అరే ఈ సమోసాలు తీసుకెళ్లి మోటోకి ఇవ్వండి. నీకు అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి. ఇంకెప్పుడు మీరు మా ఆహారాన్ని దొంగిలించకూడదు. మీరు నిజంగానే తెలియని నిజం ఒకటి చెప్పారు. నిజంగానే మీ లోకం చాలా అందంగా ఉంది. అక్కడ ఎన్నెన్నో ఉన్నాయి. ఈ రోజు మేము ఆ అందాలన్నీ చూసేంత వరకు కూడా లోకంలో ఎటు చూసినా మంచే ఉంటుందనుకునేవాళ్ళం. నిజానికి మీరు చాలా గొప్పవాళ్ళు. తీసుకోండి మీరు అడిగిన సమోసాలు. అదిరింది. అరే ఆ సీల్స్ కనిపించట్లేదు. ఆ సీల్స్ రెండు పారిపోయాయి. సారీ మిత్రమా, వెరీ సారీ. సమోసాలు. మోటు పతులు, ఇక మ్యాచ్ మొదలు పెడదామా? జకీర్ అలా మాట్లాడినందుకు తప్పుగా అనుకోకండి. మ్యాచ్ ఎంజాయ్ చేయండి. మిత్రులారా, మన ఐకమత్యం ఎలాంటిదో వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అరే
ఒక్క గోల్ చేస్తే గెలుపు మా సొంతం. ఆ తర్వాత వీళ్ళందరినీ అంతం చేయొచ్చు. అరే మిత్రులారా, వెళ్ళండి, వెళ్ళి వాళ్ళకి సాయం చేయండి. వాళ్ళు మన మిత్రులు. ఇదిగో మీరిద్దరూ వెళ్ళండి, ఇక మేము ఆడుతాం. మోటు ఇందాక మనం కాపాడమే ఆ సీల్సే కదా ఇవి. బహుశా మనకి సాయం చేయడానికే ఇక్కడికి వచ్చి ఉంటాయి. ఈ మోటుపతులు విచిత్రమైన వాళ్ళు. ఇక్కడికి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. సీల్స్ ని వీళ్ళు మచ్చిక చేసుకున్నారు. వీళ్ళు అంగారా మనుషులంటే నేను అసలు నమ్మను. డాక్టర్ జట్కా రహస్యంగా ప్రయోగం చేస్తున్నాడు. పెద్దన్నయ్య, ఇంకా ఎంతసేపు పడుతుంది? అయిపోవచ్చింది. ఇంకాసేపే మిత్రులారా. ఇంకొద్దిసేపట్లో అంగారా బడబాగ్నికి యాంటీడోట్ తయారైపోతుంది మిత్రులారా. మీరేమిటి ఎంతసేపు తిరుగుతూనే ఉన్నారా? మోటు ఇంకా 10 నిమిషాల టైం ఉంది. మనం వెంటనే ఆ వైర్లను తీసేయాలి. అంగారా, మేము వచ్చేసాం. వీళ్ళిద్దరూ మళ్ళీ వచ్చారా? అసలు అయినా ఎలా తప్పించుకోగలిగారు? పట్టుకోండి వాళ్ళని. నేను మీ ఇద్దరిని అంతం చేసేస్తాను. గోలాబారు, అంతం చేసేయండి. అంతం చేయమని ఫ్లేవర్ ఏది లేదు కదా. ఒక ఆకుపచ్చది ఇవ్వనా? నేను మంచు ముద్దలు అడగటం లేదు. వెళ్ళి ఆ మోటు పతులు అంతం చెయ్యండి. సాబు, బాబు, నా బిడ్డలు. నాన్నగారు, నాన్నగారు. అరే, ఇంకెంతసేపు నడుపుతారు ఈ ఫ్యామిలీ డ్రామా? అంతం చెయ్యండి వాళ్ళని. బాస్, మనం ఆ ఇన్విజిబుల్ ప్లేన్ తీసుకుని పారిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి వద్దాం. లేదంటే ఈ ప్లేన్ మనకు దక్కదు బాస్. ఓకే, నువ్వు చెప్పేది కూడా నిజమే. బాయ్ బాయ్ మోటు పతులు. అంగారా ఆ ఇన్విజిబుల్ ప్లేన్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు. మోటుపతులు, మీరు చేసిన ఈ మేల్ని ఎప్పటికీ మర్చిపోను. మీకు 100,000,000 వందనాలు. త్వరగా వెళ్ళి అంగారాన్ని పట్టుకోండి. వెళ్ళండి. మీతో పరిచయం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. మళ్ళా కలుద్దాం. పత్రులు పద, అందరూ ఒక్కొక్క ప్లేన్ తీసుకొని అంగారాన్ని వెంబడిద్దాం. మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, దీని కనుక అంగారాకి తినిపించావంటే అతనిలో ఉన్న బడబాగ్ని బయటకు వచ్చేస్తుంది మిత్రమా. దాంతో అక్కడే గడ్డగట్టుకుపోతాడు.
థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. త్వరగా నువ్వు కూడా ఒక ప్లేన్ తీసుకుని వచ్చేయి. పుర్పురి నగర వాసులకి అసలైన షో ఈ రోజు చూపిద్దాం. మిత్రులారా, ఒకళ్ళ మీదకు ఒకళ్ళు వచ్చేయండి. ఒక్కసారి అవకాశం దొరికిందంటే ఓకే కమాన్, స్పీడ్ స్పీడ్, మోర్ స్పీడ్. పత్రు అంగారా కనిపించాడా? లేదు మోటు. లగైట్లు, వాడు మన కంటికి కనిపించడం లేదు కదా. ఇప్పుడు వాడిని పట్టుకోవడం ఎలా? అమ్మమ్మ కాపాడు, కాపాడు. పత్రు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఆలోచించు, వాడిని ఎలా పట్టుకోవాలి? ఐడియా. కలర్ స్మోక్ కనిపించడం కోసం ఈ ప్లేన్ లో కలర్ ఉంటుంది. చూడు, ఇదిగో ఇక్కడుంది కలర్ బటన్. డాక్టర్ జట్కా, సింగం సార్, గసిటెరామ్, కలర్ బటన్ నొక్కండి. ఈ చుట్టుపక్కలంతా రంగులమయం చేసేయండి. ఎంత పని చేశారు వాళ్ళు. ఇప్పుడు నా ప్లేన్ కనిపిస్తోంది. లేదు లేదు, నేను ఇప్పుడు ఇన్విజిబుల్ కాదు. నేను ఆ మోటు పతులుల్ని విడిచి పెట్టను. సంతులనం బాస్, సంతులనం. నిప్పుని మంచుని సంతులనం చేస్తూ ఉండండి. ఎన్నిసార్లు చెప్పను, లేదంటే మీ వల్లే ప్లేన్ కాలిపోతుంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.